చిచ్చి జనాలు ఎప్పుడు మారుతారో ఏంటో అసలు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని చూసారా? ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసి చూడడం కంటే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది కదా, అది చూస్తే ఏం పోతుంది? మీ సొమ్మేమన్నా అరిగిపోతుందా? వాళ్ళు అలా గొప్ప వీళ్ళు ఇలా గొప్ప అనే బదులు వాళ్ళు ఎందులో గొప్ప, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఆ పని వాళ్ళు బాగా చేస్తారు, అదే పని ఇంకోరు నువ్వు ఎవరినైతే గొప్ప అంటున్నా వాళ్ళు చేయలేరు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారు? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకు పొద్దుగోకులు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ బతికేస్తారు? మిమ్మల్ని అలా కంపేర్ చేస్తే మీరు తట్టుకోగలరా? ఎందుకు? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. ఎవరి టాలెంట్ వాళ్ళది. వాళ్ళకి టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, లేదా బయట పెడుతున్నా మీరు గుర్తించట్లేదేమో. లోపం మీలో ఉండొచ్చు, వాళ్ళలో లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని గౌరవించండి. ఎవ్రీబడి హ్యాస్ దే యూనిక్ ప్లేసెస్. అర్థమవుతుందా? మీరేమంటారన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే నిన్న బజ్జీలు వేసాం కదా, పాప కోసం కొన్ని ఆలు బజ్జీలు వేసి ఒక పొటాటో ఉంటే ఇంకా అలాగే సూపర్ ఉంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి.